తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 మహిళలు ఉన్నట్టు గుర్తించారు. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో అస్వస్థతకి గురయ్యారు. వారందరినీ రుయా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ పోస్ట్ చేస్తూ, ఈ తొక్కిసలాటలో 6 మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకి లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకి సూచిస్తున్నాను. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసిందే. వారి కుటుంబీకులకి తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకి సూచిస్తున్నాను. అదేవిధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలైన్ల నిర్వహణలో అధికారులకి, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.